సో నిన్న మొన్న మనం ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ లో ఇన్బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంది, అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంది, దాంట్లో ఉండే టైప్స్ ఆఫ్ అటాక్స్ అన్ని చూసేసాం కదా. ఈ రోజు వీడియోలో అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ గురించి క్లియర్ గా చూసేద్దాం కదండి. అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ని మనం ఎప్పుడైతే ఇన్బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, బ్లైండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ఇవన్నీ పనిచేయవో అప్పుడు మాత్రమే అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ కి వస్తాము. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్ లో టీచర్ ని ఏదైనా డౌట్ అడిగినప్పుడు చెప్పకపోతే మీరు డైరెక్ట్ గా పక్క క్లాస్ లో ఉండే ఫ్రెండ్ ని డౌట్ అడగలేరు కదా. అందుకోసం బయట మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి నోట్స్ ని ఇచ్చి పక్క క్లాస్ ఫ్రెండ్ కి ఆ నోట్స్ ని చేరేలా చేసి అక్కడి నుంచి డేటాని తెప్పించుకుంటారు అనమాట. ఆ విధంగా మనం ఎక్స్టర్నల్ సోర్స్ ని వాడుకొని డేటాని రిట్రైవ్ చేసుకునేది అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనమాట. అంటే మనకి ఎప్పుడైతే డైరెక్ట్ గా డేటా అనేది ఎక్స్పోజ్ అవ్వదో, అలాగే బ్లైండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ద్వారా ట్రూ ఆర్ ఫాల్స్ ద్వారా కూడా మనం డేటాని రిట్రైవ్ చేసుకోలేమో, అప్పుడు మాత్రమే మనం అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, డిఎన్ఎస్ లోకప్ యూజ్ చేసుకొని అటాకర్ డిఎన్ఎస్ సర్వర్ లో నుంచి ఇన్ఫర్మేషన్ ని రిట్రైవ్ చేసుకుంటాడు అనమాట. అదే విధంగా సెకండ్ టైప్ వచ్చేసి హెచ్టిటిపి బేస్డ్ అవుట్ ఆఫ్ బ్యాండ్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనమాట. దీంట్లో ఏంటంటే వెబ్ సర్వర్ అనేది ఒక ఎక్స్టర్నల్ రిక్వెస్ట్ ను పంపిస్తుంది. దీంట్లో ఏదైనా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దాగుంటే దాన్ని మనం పర్సనల్ గా రిట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.